పరీక్షలు అనగానే మనకు గుర్తొచ్చేది ప్రెషర్ కుక్కర్. ప్రస్తుతం విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్స్ ప్రతి ఒక్కరూ ఈ ఒత్తిడిలోనే ఉన్నారు. సరే, ఈ ఒత్తిడి ఎంత ఉన్నప్పటికీ మన ఆలోచన సరళిలో కాస్తంత మార్పు తెచ్చుకుంటే విద్యార్థులు తమకి ఉన్న ఆ శక్తియుక్తుల్ని పూర్తిగా ఉపయోగించి వారు సరిగా ఎగ్జామ్లో పర్ఫామ్ చేయగలరు. అయితే దీంట్లో వచ్చింది ఏంటంటే, ముందు ఈ పర్సెప్షన్ మారాలి. ఎగ్జామ్ అనగానే మనకి సమాజంలో దానికి ఉన్నటువంటి ఆలోచన విధానం అంటే పరీక్షలో మార్కులు బాగా వస్తేనే ఆ విద్యార్థులు లేదా ఆ కుటుంబం లేదా ఆ స్కూలు బాగుంది, లేకపోతే లేదు. సో ఈ ఎప్పుడైతే పరీక్ష పర్ఫార్మెన్స్ని ఈ సెల్ఫ్ ఎస్టీమ్కి కనెక్ట్ చేస్తామో అక్కడే విద్యార్థులకి ఒత్తిడి విపరీతంగా ఎక్కువ అవుతుంది. ఈ ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఒత్తిడికి లోనవుతుంది. అయితే దీనికి ఒక చిన్న కిటికీ ఏంటంటే, పరీక్ష అనేది సంవత్సరానికి ఒకసారి వస్తుంది అంతే కదా, యాన్యువల్ ఎగ్జామ్స్. అలాగనే బర్త్డే కూడా సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది? చాలా సిల్లీగా ఉండొచ్చు నా ప్రశ్న, ఒకసారే కదా. సో ఇక్కడ మనం ఒక చిన్న పర్సెప్షన్ని చేంజ్ చేద్దాం. పరీక్ష రోజు బర్త్డే అనుకుందాం. సో బర్త్డే రోజు మనం సెలబ్రేట్ చేసుకోవడానికి సాయంకాలం అందరం జనరల్గా రెస్టారెంట్కి వెళ్తుంటాం. సో ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి మనం వెళ్ళేది ఎగ్జామ్ హాల్. సో మన రెస్టారెంట్ ఏంటి? ఎగ్జామ్ హాల్. అలాగనే మనం ఎగ్జామ్ హాల్కి రెస్టారెంట్కి ఉన్న క్లోజ్ రిలేషన్షిప్ని గమనిద్దాం. ఇక్కడ మనం రెస్టారెంట్కి వెళ్ళంగానే మనల్ని రిసీవ్ చేసుకునేది అక్కడ ఉన్నటువంటి క్యాప్టెన్. అలాగనే ఎగ్జామినేషన్ హాల్లో మన విద్యార్థిని రిసీవ్ చేసుకునేది అక్కడ ఉన్నటువంటి ఎగ్జామినర్. అలాగనే రెస్టారెంట్కి వెళ్ళిన వెంటనే ఆ క్యాప్టెన్ మనకి కేటాయించినటువంటి ఆ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్తారు. సో ఇక్కడ ఎగ్జామినర్ కూడా స్టూడెంట్ని తన బెంచ్ ఏదైతే ఉందో అక్కడికి డైరెక్ట్ చేస్తాడు. అలాగనే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ సిచ్యువేషన్ ఏంటంటే, రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత మనకి క్యాప్టెన్ ఒక మెనూ కార్డ్ని తీసుకొస్తాడు. అయితే సాధారణంగా మెనూ కార్డ్ని కుటుంబ పెద్ద చేతికి ఇస్తాడు. అయితే మన కుర్రాళ్ళు తన బర్త్డే రోజు మాత్రం వాళ్ళే ఫుడ్ ఆర్డర్ ఇవ్వాలని ఆ మెనూ కార్డ్ని వాళ్ళ చేతికి చెక్కించుకుంటారు. చెక్కించుకుని మెనూ కార్డు ఓపెన్ చేయగానే వాళ్ళు ఫస్ట్ ఎతికేది వాళ్ళకి ఇష్టం లేని కూరలా లేక ఇష్టమైన డిషెస్. సహజంగానే వాళ్ళకి అత్యంత ఇష్టమైన డిషెస్ వెతుకుతారు. అయితే పక్కన ఉన్నటువంటి తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు, అరే నాన్న సలాడ్స్ చెప్పరా, సూప్ చెప్పరా, ఆరోగ్యానికి మంచిది అని. కానీ వీళ్ళు దానికి పెద్దగా ఖాతరు చేయరు. ఇదంతా ముందు వాళ్ళకి ఇష్టమైన కర్రీస్ అన్నీ, డిషెస్ అన్నీ ఆర్డర్ చేసి లాస్ట్లో తల్లిదండ్రుల తృప్తి కోసం ఆ సూప్స్, సలాడ్స్ ఆర్డర్ చేస్తుంటాడు. ఇది మనం సర్వసాధారణంగా చూస్తున్నది. అలాగనే మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ హాల్లో ఎగ్జామినర్ మీ చేతికి మెనూ కార్డ్, అదేనండి క్వశ్చన్ పేపర్ ఎప్పుడైతే ఇస్తాడో అది తీసుకోగానే ఫస్ట్ మీరు సలాడ్లు, సూప్లు, అదేనండి మీకు కష్టమైన ప్రశ్నలు ఎతకద్దు, ముందు మీకు ఇష్టమైన ప్రశ్నలు ఎతకండి. వాటిలన్నిటినీ ఆన్సర్ చేసుకుని తర్వాత లాస్ట్లో కష్టమైనవి, క్లిష్టమైనటువంటి క్వశ్చన్స్ కోసం ఆన్సర్లు ఎలా చేయాలనేది అప్పుడు ఆలోచించండి. అంతేగాని స్టార్టింగ్లోనే మీకు కష్టమైన, క్లిష్టమైన ప్రశ్నలు పట్టుకొని తల బాదుకొని మిమ్మల్ని మీరు ఒత్తిడికి లోను చేసుకోవద్దు. ఫస్ట్ మీకు బాగా తెలిసిన క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఆన్సర్ చేస్తే ఆటోమేటిక్గా మీ మీద ఆ ప్రెషర్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది. సో ఎప్పుడైతే ఈ స్ట్రెస్, ప్రెషర్ తగ్గుతుందో మీరు ఆటోమేటిక్గా ఆ మిగతా కొంచెం టఫ్గా ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడానికి మీకు మరింత ఎక్కువ బ్రెయిన్ పవర్ లేదా ఆ మెమరీ పవర్ పెరిగేదానికి దోహదకారిగా ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ రాసేంత సమయం కూడా డీప్ బ్రీత్స్ చేయడం
మరవద్దు. డీప్ బ్రీతింగ్ చేస్తే ఆటోమేటిక్గా మీ మైండ్ మీద ఉన్నటువంటి ఆ ప్రెషర్ ఏదైతే ఉందో అది చాలా బాగా తగ్గి మీరు మరింత మెరుగ్గా ఎగ్జామ్స్ రాయడానికి దోహదకారిగా ఉంటుంది. ఒక్క విషయం అండి, ఈ రెస్టారెంటు ఇదంతా పిల్లలకి వాళ్ళ మీద ఉండేటువంటి ఆ మానసిక ఒత్తిడిని తగ్గించే ఉద్దేశంతో చెప్పడం జరిగింది, కానీ ఎగ్జామినర్ని కించపరచాలన్న ఉద్దేశం కానే కాదు. ముఖ్యంగా మీ అందరికీ ఒక చిన్న విన్నపం, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, అలాగనే షేర్ చేయండి, మీ కామెంట్స్ కూడా రాయండి. సో ఈ విధంగా చేయడం ద్వారా ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రీచ్ అయ్యి వారికి దోహదకారిగా ఉంటుంది. సో ఇలా చేయడం ఇదేదో మా కోసమే కాదండి, ఇతరులకు కూడా ఇది రీచ్ కావాలంటే యూట్యూబ్లో అల్గారిథంలో అది పనిచేయాలంటే మీ లైకింగ్, షేరింగ్, అలాగనే కామెంట్స్ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. థ్యాంక్ యూ.